నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా టుడే బర్నింగ్ టాపిక్ వచ్చేసి ఏపీలో థియేటర్స్ గురించి జరుగుతున్న ఇష్యూనే. సో థియేటర్స్ లో ఈరోజైతే తనిఖీలు జరిగాయి. అది ఏంటి, నిన్నటి వరకు జరిగిన అప్డేట్లో అయితే అక్కడ ఇన్ఛార్జ్ జనసేన అత్తి సత్యనారాయణకి పార్టీకి దూరంగా ఉండాలి అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది థియేటర్స్లో, ఎలా టికెట్ రేట్స్ ఏంటి, వాటి వివరాలు అవన్నీ కూడా కనుక్కోవడానికి ఒక 6 సూత్రాలతోని ఒక పాలసీని అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. సో దాని విధంగా ఎవరైతే ఏపీ సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఉన్నారో కందుల దుర్గేష్, సో ఆయన ఆధ్వర్యంలో పిఠాపురం, కాకినాడ, రాజమండ్రిలో తనిఖీలు జరుగుతున్నాయన్నమాట థియేటర్స్లో. అసలు అక్కడ ఎలా ఉంది, నీట్గా ఉంచుతున్నారా లేదా, షో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హాల్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఇందులో భాగంగా ఏం జరుగుతుంది అని అంటే మన మొత్తం మారబోతుంది థియేటర్స్లో. ఫ్యామిలీస్ అసలు చాలా మందికి పవన్ కళ్యాణ్కి కొంచెం తిక్కుంది అని అంటారు. సో తిక్కే కాదండి, దానికి ఒక లెక్క కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డే 1 వార్నింగ్ ఇచ్చారు. నా సినిమాని అలా ఆపాలని చూస్తున్నారు, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. సో నేను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. ఇండస్ట్రీకి సమస్యలు ఏమైనా ఉంటే పిలిచి మాట్లాడాను. సో నా సినిమాకి ఇలా చేస్తారా అని అన్నారు. బట్ మేం కాదు చేసింది అని చెప్పేసి ఇంకా బడా నిర్మాతల్లో ఇద్దరైనా దిల్ రాజు అండ్ అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. సో తర్వాత మీ వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి సత్యనారాయణని పై వేటు వేయడం, సో తను కూడా రివర్స్లో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా దిల్ రాజు ప్లాన్, అది తనే అంత చేసింది అన్నట్టు ఆరోపణలు కూడా చేశారు మీడియా ముందుకొచ్చి. సో అంతకంటే ముందు నుంచే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఇక మీదట అంటే అందరూ ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూసేలాగా టికెట్ రేట్స్ కానీ, అక్కడ స్నాక్స్ రేట్లు కానీ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పాప్కార్న్ 150 to 100 స్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఏ థియేటర్కి వెళ్ళినా కూడా ఇప్పుడు థియేటర్స్ కంటే మల్టీప్లెక్స్లని ఎక్కువ వచ్చేసాయి. సో టికెట్ రేట్స్ కూడా కొంచెం హైగానే ఉంటున్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూసే వాళ్ళు తగ్గిపోతున్నారు. సో వాళ్ళందరూ చూసే అవకాశం, వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో ఇంకా జనసేన అధినేత ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు వీటి కారణంగా ఏంటంటే ఒక టాలీవుడ్ అనేది ఒక పాలసీ ప్రకారం, ఒక రూల్ ప్రకారం వెళ్తుంది. సో అంతకుముందు అంటే మనకి టాలీవుడ్ పెద్ద అని చెప్పేసి దాసరి నారాయణ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు తన తర్వాత టాలీవుడ్లో ఏం జరుగుతుంది ఏంటి, ఎవరికి వాళ్ళే పెద్దలాగా అయిపోయిందనమాట. సో కాబట్టి ఎప్పుడు లేనన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో దీన్ని చక్కదిద్దాలని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. సో చేస్తున్నారు కూడా. ఇంకా దీని కారణంగా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్లు కానీ, థియేటర్ ఓనర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక న్యాయం అయితే జరగబోతుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఏదైతే తనిఖీలు చేపట్టారో ఇప్పటి వరకు అయితే పోలీసులు కానీ, మన ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా సో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డేనే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇలా చేయండి అని చెప్పేసి మిగతా ఏపీ దాంట్లో వాళ్ళు అడగడమే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఇలాంటి పాలసీ తీసుకురండి అని చెప్పేసి సో అడుగుతున్నారు. సో అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎంతలా ఉన్నాయో ఇక్కడే అర్థమవుతుంది. సో ఏదైతే ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో చేస్తున్నాడు, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. బట్ అది అర్థం కావడానికి చాలా మందికి టైం పడుతుంది. సో కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇదంతా పవన్ కళ్యాణ్ డ్రామాని తన సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత టాక్ అయితే ఉంది. సో ఏదైనా కూడా పూర్తి వరకు